టుడే విక్రమ బేతాళుని స్టోరీస్. దోషి ఎవరు? కార్యదీక్షాపరుడైన విక్రమార్కుడు బేతాళుని చెట్టుపై నుండి దించి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. రాజా, ఎందుకు నీకింత శ్రమ? హంసతూలికా తల్పముపై హాయిగా నిద్రించాల్సిన ఈ నడిరాత్రిని నీవు తలపెట్టిన ఈ కార్యం నీకు మేలు చేస్తుందా? సరే, ప్రయాణంలో శ్రమ తెలియకుండా ఉండడానికి ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వం ప్రవగంధం అనే రాజ్యాన్ని సురసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడి పుత్రుడు విక్రమసేనుడు. అతడికి మంత్రి కుమారుడైన జ్ఞాననిధి అనుగగా మిత్రుడు. ఒకనాడు మిత్రులిద్దరూ అడవికి వేటకి వెళ్ళారు. అక్కడ గుబురు పొదల మాటునున్న సరోవరానికి ఒక లలనామణి చెలికత్తెలతో కూడి జలకాలాడుటకు రాగా విక్రమసేనుడు ఆమెను చూసి మోహవేశం చెందాడు. ఆ సౌందర్య రాశి కూడా విక్రమసేనుని చూసి పరవశురాలై గుండెలపై చెయ్యి వేసుకొని క్రీగంట చూసింది. ఆ తర్వాత ఆ సరస్సులో ఉన్న పద్మాన్ని తీసి సిగలో ముడిచింది. ఇలా మరికొన్ని చేసి ఆఖరున విక్రమసేనుని చూసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది. విక్రమసేనుడు ఆమె వెళ్ళిపోవడంతో నిరాశ చెంది, మిత్రమా, ఎవరీ కాంత? ఈమెను పొందని జన్మ వృధా కదా అన్నాడు. మిత్రమా, ఆమె పేరు పద్మావతి. ఆమెను చూసి నీవు పరవశం చెందినట్లే నిన్ను చూసి ఆమె కూడా పరవశం చెందింది. నీకెలా తెలుసు? ఆమె సైగల ద్వారా చెప్పింది అంటూ పద్మావతి చేసిన మరికొన్ని సైగలకు కూడా జ్ఞాననిధి అర్థం చెప్పాడు. మిత్రమా, నేను వెంటనే ఆమెను కలుసుకోవాలి అంటూ విక్రమసేనుడు ఆతృతను కానపరిచాడు. తొందరపడకు మిత్రమా, ముందు కోటకు వెళ్ళి తిరిగి బయలుదేరి వద్దాం, లేకుంటే మన మాతాపితలు కంగారు పడతారు అంటూ అప్పటికి వెనక్కి తీసుకువెళ్ళాడు. కొద్ది దినాల తర్వాత మళ్ళీ వేటకు పోయి వస్తామని చెప్పి పద్మావతి ఉంటున్న పొరుగు రాజ్యం చేరి ఒక ముసలి అవ్వ ఇంట బస చేశారు. ఆ అవ్వ కడుపేదరాలు. ఆమెను మంచి మాటలతో తమ వైపు తిప్పుకొని విక్రమసేనుడు పద్మావతి ఒకరిపై ఒకరు మోహావేశం చెందుట వివరించి అతడు ఇక్కడకు వచ్చిన విషయం రాకుమారి పద్మావతికి తెలిపి రమ్మని రాయబారం పంపారు. ఆ అవ్వ రాకుమారి దగ్గరకు వెళ్ళి విక్రమసేనుడు రాక విషయం తెలిపింది. వెంటనే రాకుమారి కోపం నటిస్తూ 2 చేతులను గంధంలో ముంచి 10,000 ముద్రపడినట్లు ఆ అవ్వ చెంపలపై కొట్టి పంపింది. అవ్వ రాకుమారి తనపై చేయి చేసుకున్న వైనం ఆ మిత్రులకు చెప్పింది. అది చూసి జ్ఞాననిధి, కంగారు పడకు మిత్రమా, గంధం చల్లదనానికి ప్రతీక. 10,000 ముద్ర వేసింది కనుక ఈ 10 దినాలు వెన్నెల రాత్రులు. అవి గడిచిపోయాక నిన్ను రమ్మంది అంటూ రాకుమారి చర్య వివరించాడు. ఆ 10 రోజులు విక్రమసేనుడు భారంగా గడిపాడు. అక్కడ రాకుమారి కూడా ప్రతిదినం లేత తమలపాకుల పరుపుపై శయనిస్తూ తన తాపం చల్లార్చుకోసాగింది. ఆ ఇద్దరికి వెన్నెల రాత్రులు భారంగా గడిచాయి. వెన్నెల రాత్రులు ముగిశాక తిరిగి అవ్వను రాకుమారి దగ్గరకు రాయబారానికి పంపారు. ఈసారి రాకుమారి అవ్వ రొమ్ములపై 3 పారాణి చుక్కలు ముద్రించి పంపింది. జ్ఞాననిధి విక్రమసేనుడిని పరిహాసిస్తూ, విక్రమసేన, మరో 3 దినాలు నీకు ఈ పాటి తప్పదు. ఈ 3 దినాలు ఆమెను ముట్టరాదు అంటూ పద్మావతి సందేశం వివరించాడు. మదనతాపంతో కాగిపోతున్న విక్రమసేనుడు ఉసూరుమన్నాడు. 3 రోజులు గడిచాక మళ్ళీ అవ్వను రాయబారానికి పంపాడు. ఈసారి రాకుమారి ఆ అవ్వను ఎంతో ప్రేమగా చూసి ఆమెకు కొంత ధనం ఇచ్చి చెలికత్తెలను తోడిచ్చి ఒక రహస్య మార్గం ద్వారా అవ్వను కోట బయటకు పంపింది. అవ్వ చెప్పిన సంగతి విని, రాకుమారా, నీ ప్రేయసితో చేరి సరస సల్లాపాలతో తేలియాడేందుకు నీకు మార్గం సుగమం అయినది. ఇక ఈ అవ్వతో రాయబారములు పంపవలసిన అవసరం లేదని రాకుమారి అవ్వకు ధనం ముట్ట చెప్పింది. ఆ రాత్రికి అవ్వను పంపిన రహస్య మార్గం ద్వారా తనని చేరుకోమని సందేశం పంపింది అంటూ జ్ఞాననిధి విక్రమసేనునికి వివరించాడు. ఆ రాత్రే విక్రమసేనుడు పద్మావతిని చేరుకున్నాడు. ఆమె ఏకాంత మందిరంలో ఆమెతో గడుపుతూ మదన తాపమును చల్లార్చుకున్నాడు. అప్పటికి అతడు పద్మావతి మందిరం చేరి వారం రోజులు గడిచాయి. ఒకనాడు, ప్రేయసి, నేను వచ్చి వారమైనది. నా మిత్రుడు ఊసే మర్చిపోయాను. ఒకసారి పోయి పలకరించి తిరిగి వస్తాను అంటూ చెప్పాడు. పద్మావతి చిరుకోపంతో, అంటే నాకంటే మీకు మీ మిత్రుడే ఎక్కువ అంటూ మూతి ముడిచింది. ప్రియా, అలా అనకు. నాకు మీరిద్దరూ 2 కళ్ళు. అసలు జ్ఞాననిధి నాకు మిత్రుడు కాకుంటే నేనెప్పటికీ నిన్ను కలుసుకొని ఉండేవాడిని కాను అంటూ పద్మావతి సైగలకు సందేశాలకు జ్ఞాననిధి విశదీకరించిన వైనం ఆమెకు తెలియజెప్పాడు. తెలివైన వాడిని పక్కన ఉంచుకోవడం ఎంత లాభమో అంత నష్టం కూడా అని పద్మావతి సందేహపడింది.
అది కాక రాకుమారుడికి తనకి మధ్య కొనసాగుతున్న వ్యవహారం పరపురుషుడికి తెలియడం ఆమెకు నచ్చలేదు. సఖా, ఈ విషయం నాకు ముందే చెప్పొద్దు అంటూ చిరుకోపం నటించి, సరే, ఇంతటి ఉపకారం చేసిన ఆ ఉత్తముడికి దగ్గరికి ఒట్టి చేతులతో మిమ్మల్ని పంపుతానా అంటూ కొన్ని విలువైన కానుకలు తినుబండారాలు ఇచ్చి, ఈ కానుకలు నీ మిత్రునికి ఇచ్చి ఈ తినుబండారాలు స్వయంగా తినిపించి త్వరగా తిరిగిరా అంటూ విక్రమసేనుణ్ణి సాగనంపింది. విక్రమసేనుడు అవ్వ ఇంటి దగ్గర కాచు కూర్చున్న మిత్రుని కలుసుకొని పద్మావతి ఇచ్చిన కానుకలను ఇచ్చి, మిత్రమా, ఈ తినుబండారాలు నీకు స్వయంగా తినిపించి రమ్మంది. నోరు తెరు అన్నాడు. జ్ఞాననిధికి సందేహం కలిగింది. పద్మావతి విక్రమసేనునికి తనకి స్వయంగా తినుబండారాలు తినిపించి రమ్మని చెప్పటంలో ఏదో మర్మం ఉందని సందేహించాడు. ఆగు మిత్రమా, నాకేదో సందేహంగా ఉన్నది అంటూ ఆ తినుబండారాలు దగ్గరలో ఉన్న ఒక కుక్క ముందు వేశాడు. ఆ కుక్క ఆ తినుబండారాలను తిని కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోవడం చూసి విక్రమసేనుడు విస్తుపోయి తన మిత్రుడి ప్రాణాలు తీయడానికి పద్మావతి ఎందుకు కుట్ర చేసిందో అర్థం కాలేదు. జ్ఞాననిధి, మిత్రమా, రాకుమారి వద్ద నీవు నా ప్రస్తావన తీసుకురాకుండా ఉండవలసింది. ఒకవేళ తెచ్చినా ఆమె సందేహాల ముడివిప్పింది నేనని చెప్పకుండా ఉండవలసింది. ఆమెకు నా మీద అసూయ దేశాలు రగులుకున్నాయి. నా గురించి భయం లేదు, కానీ ఆమెతో ఎప్పటికైనా నీకు ప్రమాదమే. మిత్రమా, నే చెప్పినట్లు చేయి. ఏమీ ఎరుగునట్లు నీవు తిరిగి ఆమె దగ్గరకు వెళ్ళి సరస సల్లాపముల్లో ముంచు. అదును చూసుకొని ఈ పొడిని పండ్ల రసంలో కలిపి త్రాగించు. ఆమె మైకం కమ్ముకొని గాఢ నిద్రలో ఉంటుంది. ఆ సమయంలో ఆమె వక్షస్థలంపై శూలంతో గాయమయ్యేటట్లు గుచ్చి ఆమె మెడలో ఉన్న విలువైన హారాలు తీసుకొని రా. మిత్రమా, మిగతా కథ నేను పూర్తి చేస్తాను అంటూ విక్రమసేనునికి చెప్పి పద్మావతి దగ్గరికి సాగనంపాడు. విక్రమసేనుడు మిత్రులు చెప్పినట్లు మైకం కమ్మిన రాజకుమారి వక్షంపై త్రిశూలంతో గాయం చేసి ఆమె కంఠంలో ఉన్న విలువైన వజ్రాల హారాన్ని తెచ్చి జ్ఞాననిధికి అందించాడు. విక్రమసేనునితో జ్ఞాననిధి, మిత్రమా, నీవు మారువేషం ధరించి ఈ హారం వీధుల్లో తిరుగుతూ అమ్మడానికి ప్రయత్నించు. ఎవరన్నా అడిగితే మా గురువు ఈ హారం ఇచ్చి అమ్ముకురమ్మన్నారని చెప్పు. చివరికి రాజభటులు అడిగినా మాట మార్చుకో. మీ గురువు ఎవరంటే శ్మశానంలో పాడుబడిన దేవాలయంలో ఉన్నారని చెప్పు అంటూ అతనిని పంపాడు. విక్రమసేనుడు మిత్రుని సలహా పాటించాడు. తెల్లవారగానే రాజకుమారి తన విలువైన హారం పోయిన విషయం గ్రహించి దానిని విక్రమసేనుడే ఎత్తుకుపోయి ఉంటాడని, అది మిత్రుడైన జ్ఞాననిధి సలహా అయి ఉంటుందని ఊహించింది. కానీ దానితో అతను ఏమి ఎత్తును ఆచరణలో పెడుతున్నాడో అర్థం కాలేదు. వీధుల్లో విలువైన హారాన్ని అమ్మడానికి తిరుగుతున్న విక్రమసేనుణ్ణి రాజభటులు అనుమానించి నిలదీశారు. ఇది చెప్పినట్లే అది తనకి తన గురువు ఇచ్చి అమ్ముకురమ్మన్నారని పంపారని, కావాలంటే విచారించుకోవచ్చని చెప్పాడు. రాజభటులు మారువేషంలో ఉన్న విక్రమసేనుణ్ణి బంధించి అతన్ని తీసుకుపోయి రాజు సమక్షంలో నిలబెట్టారు. విక్రమసేనుడు రాజుకు అదే సమాధానం చెప్పాడు. ఇతడి గురువును తీసుకురండి అంటూ రాజు భటులకు చెప్పాడు. కానీ రాజుతో విక్రమసేనుడు, క్షమించండి రాజా, మా గురువు వ్రతంలో ఉన్నారు. నియమానుసారం నేడు దేవాలయం విడిచి బయటకు రారు. కావాలంటే తమరు నాతో వచ్చి ఆయనను విచారించవచ్చు అంటూ చెప్పాడు. రాజు అంగీకరించి విక్రమసేనుడు వెంట శ్మశానంలో పాడుబడిన దేవాలయంలో ఉన్న జ్ఞాననిధిని ప్రశ్నించాడు. రాజా, అతడు చెప్పింది నిజం. ఆ హారం అతడికి నేనే ఇచ్చాను. దానిని నేను ఎక్కడా దొంగలించలేదు. రాత్రి శ్మశానంలోనికి ఒక రాక్షసి వచ్చి శవాలను విరుచుకు తినడం చూశాను. వెంటనే దానిని హతమార్చడానికి త్రిశూలంతో దాని వక్షస్థలంపై పొడిచాను. వెంటనే ఆ రాక్షసి రాకుమారి రూపం ధరించి నాతో పెనుగులాడింది. ఆ పెనుగులాటలో నా చేతికి హారం వచ్చింది. రాకుమారి పారిపోయింది. రాజా, నే చెబుతున్నది సత్యం. కావాలంటే రాకుమారి వక్షంపై త్రిశూల గాయాలుంటాయి. సర్వపరిత్యాగులమైన మాకెందుకు ఈ హారం? అందుకని దీనిని అమ్మి ఆ ధనంతో సత్కార్యములు చేద్దామని నా శిష్యునికిచ్చి పంపాను అంటూ జ్ఞాననిధి రాజుకు చెప్పాడు. రాజు ఒక ముసలి అవ్వను పిలిచి, ఆ సన్యాసి చెప్పినట్లు రాకుమారి వక్షంపై త్రిశూలం గుర్తులు ఉన్నాయి. రాకుమారిని రాక్షసిగా భావించి రాజు ప్రజల క్షేమం కోసం ఆమెకి రాజ్య బహిష్కరణ శిక్ష విధించి దాపులనున్న అడవిలో వదిలి రమ్మని భటులతో పద్మావతిని పంపివేశాడు. భటులు ఆమెను వదిలి వెళ్ళాక విక్రమసేనుడు జ్ఞాననిధి మారువేషాలు తొలగించుకొని
ఆమెను కలుసుకొని లాలించి బుజ్జగించి ఊరడించి తమ రాజ్యానికి తెచ్చి విక్రమసేనుడుకు ఆమెను పరిణయమాడి సుఖంగా జీవించసాగాడు. కొద్ది కాలానికే తమ పుత్రిక బ్రహ్మరాక్షసి అన్న వ్యధ చేజేతులారా ఆమెను అడవిలో మృగాలు పాలు చేశామే అన్న బాధతో పద్మావతి తల్లిదండ్రి అకాల మృత్యు చెందారు. రాజా, విన్నావుగా ఈ కథ. పద్మావతి తల్లిదండ్రి మరణానికి కారకులెవరు? రాజకుమారుడా, అతని మిత్రుడా, పద్మావత? రాజు రాణిల మరణ దోషం ఎవరిని అంటుకుంటుంది? బేతాళ, ఆ దోషం రాజుకే ఉంటుంది. అదేమిటి రాజా? రాకుమారిని మంత్రి కుమారుడు బ్రహ్మరాక్షసిగా నమ్మించటం వలనే కదా ఆ రాజు ఆమెను దేశ బహిష్కరణ విధించి అడవులకు పంపింది. ఆ వ్యధతోనే కదా రాజు రాణి మరణించింది. బేతాళ, మంత్రి కుమారుడు రాజకుమారుని మిత్రుడు, పైగా కాబోయే మంత్రి. తన ధర్మం ప్రకారం విక్రమసేనుని ప్రాణాలకు ముప్పు రాకుండా కాపాడుకోవడంతో పాటు అతడి మనసు దోచుకున్న సుందరిని అతని చెంత చేర్చేందుకు ఎత్తువేశాడు. విక్రమసేనుడు పద్మావతి ప్రేమ మోహ కామ వేషాలకు బందీ అయిన వారు ఆ మూడిటి వల్ల విచక్షణ నశిస్తుంది కనుక విచక్షణ లేకుండా వారు ప్రవర్తిస్తారు. కానీ ఎదుటివారికి అపకారం తలపెట్టాలనుకోరు. అందుచేత వారు దోషులు కారు. రాజు అన్నవాడికి విచక్షణ ఉండాలి. ఎల్లవేళలా అప్రమత్తుడై ఉండాలి. అతడు పద్మావతి విక్రమసేనుల గుట్టు తెలుసుకోలేకపోయాడు. సన్యాసి వేషంలో జ్ఞాననిధి పద్మావతి బ్రహ్మరాక్షసి అనగానే నమ్మివేశాడు. కానీ ప్రతి రాత్రి బ్రహ్మరాక్షసిగా ఆమె మారుతుందో లేదో ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అందుకనే అతడు తన అసమర్థతకు మూల్యంగా భార్యతో సహా ప్రాణాలు చెల్లించుకున్నాడు. విక్రమసేనుని మౌనభంగం కలగటంతో బేతాళుడు మాయమై తిరుగు చెట్టును ఆశ్రయించాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా విక్రమ బేతాళుని కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక విక్రమ బేతాళుని కథలతో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.